హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అవని వాళ్ళు ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా పల్లెటూరి వాళ్ళంతా పరిగెత్తుకుంటూ అవనమ్మ అవనమ్మ అంటూ అవని దగ్గరకు వెళ్తారు. ఏమైంది అని అవని అడుగుతూ ఉంటుంది. మన ఊరి దేవుడి రావి చెట్టు బాగా ఊగుతుందమ్మా అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. చెట్టు అన్నాక గాలికి ఊక్కుండా ఉంటుందా ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఆ విషయం మాకు కూడా తెలుసు బాబు, కానీ చుట్టుపక్కల ఉన్న ఏ చెట్టులో కూడా ఎలాంటి చలనం లేదు. రావి చెట్టే బాగా భయంకరంగా ఊగుతుంది అని పల్లెటూరి ప్రజలు చెప్తూ ఉంటారు. జగన్నాథం గారు, ఊరి పెద్దలు అందరూ కూడా రావి చెట్టు దగ్గరే ఉన్నారమ్మా. మీకు కూడా విషయం తెలియచేయమని చెప్పారు, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాము అని పల్లెటూరి ప్రజలు అవని వాళ్ళకు చెప్తూ ఉంటారు. పదండి మనం కూడా వెళ్దాం అని చెప్పి అవని అంటుంది. ఇక అవని తన కుటుంబ సభ్యులందరితో కలిసి రావి చెట్టు దగ్గరకు వెళ్తుంది. అప్పటికే స్వామీజీ కూడా వచ్చి చెట్టు దగ్గర ఉంటారు. అందరూ కూడా చెట్టు వైపు చూస్తూ ఉంటారు. స్వామీజీ, ఏంటి ఇదంతా? గాలి కూడా రావట్లేదు, ఏ ఒక్క చెట్టులోనూ చలనం లేదు. రావి చెట్టు మాత్రం ఇంత భయంకరంగా ఎందుకు ఊగుతుంది? ఏదైనా ప్రమాదం సంభవిస్తుందా? ఈ రావి చెట్టు మనకు రాబోయే ప్రమాదాన్ని తెలియజేస్తుందా అని చెప్పి అవని స్వామీజీని అడుగుతూ ఉంటుంది. ఇక స్వామీజీ కళ్ళు మూసుకొని తన శక్తి అంతటితో అసలు ఏం జరుగుతుందా అని తెలుసుకుంటారు. కాసేపటి తర్వాత కళ్ళు తెరుస్తారు. స్వామీజీ, ఏం జరగబోతుందో ఏంటో మీకేమైనా తెలిసిందా అని అవని అడుగుతూ ఉంటుంది. రేపటి నుంచి మన ఊరికి కొత్త సమస్య మొదలవబోతుంది. రోజుకొక సమస్య, దినదిన గండంగా మన ఊరు పరిస్థితి మారబోతుంది. అందుకే రావి చెట్టు ఇంతలా ఊగుతుంది అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమీ లేదా స్వామీజీ అని అవని అడుగుతూ ఉంటుంది. అవును స్వామీజీ, ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే సూచించండి, మేమంతా ఆ పరిష్కారాన్ని పాటిస్తాము అని జగన్నాథం అంటూ ఉంటాడు. ఊరికి ప్రమాదం ముంచుకొస్తుందంటే దానికి కారణం అన్నపూర్ణాదేవి దగ్గర ఉండవలసిన ముక్కు పుడక అన్నపూర్ణాదేవి దగ్గర ఉండకపోవడమే. కోటలోకి వెళ్ళిపోయిన ముక్కు పుడకను తిరిగి అన్నపూర్ణాదేవి దగ్గరకు వచ్చేలా చెయ్యాలి అని స్వామీజీ చెప్తూ ఉంటారు. కోటలో ఉన్న దుష్టశక్తి దగ్గర ఇప్పుడు ఆ ముక్కు పుడక ఉంది కదా స్వామీజీ, ఆ ముక్కు పుడక మన దగ్గరికి ఎలా వస్తుంది? లోపలికి వెళ్తే ఆ దుష్టశక్తి మనల్ని చంపేస్తుంది కదా అని చెప్పి పల్లెటూరి ప్రజలు అంటూ ఉంటారు. ఆ రోజు పూజారి గారు కోటలోకి ముక్కు పుడకను విసిరేసినా కూడా దుష్టశక్తి ఇంకా ఆ ముక్కు పుడకను దక్కించుకోలేదు. ఆ అన్నపూర్ణాదేవి దుష్టశక్తికి కనపడకుండా తన ముక్కు పుడకను భద్రంగానే ఉంచుకుంది. ఆ ముక్కు పుడక అమ్మవారి హంసతో పుట్టిన కారణ జన్ములకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. అంటే ముక్కు పుడక ఇంకా దుష్టశక్తి దగ్గరికి చేరలేదా స్వామీజీ అని అవని అంటుంది. చేరలేదమ్మా అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటారు. దుష్టశక్తికి ముక్కు పుడక దక్కనందుకు సంతోషంగానే ఉంది, కానీ లోపలికి కారణ జన్మురాలైన అక్షయమ్మ వెళ్తే ఆ దుష్టశక్తి తిరిగి రానివ్వదు. కోటలో ఉన్న ముక్కు పుడక మరి బయటికి ఎలా వస్తుంది స్వామీజీ అని చెప్పి పల్లెటూరి ప్రజలు స్వామీజీని అడుగుతూ ఉంటారు. కారణ జన్ములు అమ్మవారి హంసతో పుట్టిన వాళ్ళు దుష్టశక్తిని ఎదిరించగలరు. దుష్టశక్తి వాళ్ళను ఏమీ చెయ్యలేవదు. దుష్టశక్తి వాళ్ళను ఏమైనా చేయాలని చూస్తే అమ్మవారు ఆదుకుంటుంది. అమ్మవారు దుష్టశక్తిని తరిమి కొట్టైనా సరే తన హంసతో పుట్టిన కారణ జన్ముల్ని కాపాడుకుంటుంది, ముక్కు పుడకను తన దగ్గరకు చేర్చుకుంటుంది అని స్వామీజీ చెప్తూ ఉంటారు. అవునమ్మా, స్వామీజీ చెప్పిన మాటలు విన్నావు కదా. కారణ జన్మురాలైన అక్షయమ్మను కోటలోకి పంపిద్దాము, ముక్కు పుడకను తిరిగి అన్నపూర్ణాదేవి దగ్గరకు చేరుద్దామమ్మా. ఊరి బాగు కోసం అక్షయమ్మ ఈ సాహసం చెయ్యక తప్పదమ్మా, ఒప్పుకోమ్మా అని పల్లెటూరి ప్రజలు అవనిని బ్రతిమలాడుతూ ఉంటారు. నేను ఒప్పుకోను, నా కూతురు పుట్టగానే నాకు దూరమైంది. 1 సంవత్సరం నా దగ్గర ఉందేమో, మళ్ళీ నాకు దూరమైంది. మళ్ళీ ఇప్పుడే నా కూతురు నా దగ్గరికి వచ్చింది. నా కూతుర్ని నేను ఆ దుష్టశక్తి దగ్గరికి పంపించటానికి ఒప్పుకోను అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, దుష్టశక్తి నన్ను ఏమీ చెయ్యదమ్మా,
ఊరి బాగు కోసం నేను కోటలోకి వెళ్తానమ్మా అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. అక్షయ, వద్దమ్మా, అలాంటి సాహసం అసలు చెయ్యకు, నీకేదైనా అయితే ఈ అమ్మ తట్టుకోలేవదమ్మా అని అవని అంటుంది. అవును అక్షయ, ఈ సమస్యకు ఇంకేదైనా పరిష్కారం చూద్దాము, అంతేకాని నీ ప్రాణాలను పలంగా పెట్టడం మాకు ఇష్టం లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. దయచేసి మీరెవరూ కూడా ఏమీ అనుకోకండి. నా కూతుర్ని కోటలోకి పంపించడానికి నేను ఒప్పుకోను. అంతగా కావాలంటే నేను కోటలోకి వెళ్తాను అని అవని అంటుంది. అవని, నువ్వు కోటలోకి వెళ్ళినా కూడా ముక్కు పుడక నీకు కూడా దర్శనం ఇవ్వదు. కారణ జన్మలకు మాత్రమే దర్శనం ఇస్తుంది అని స్వామీజీ చెప్తూ ఉంటారు. సమస్యకైతే పరిష్కారం సూచించాను, దాని గురించి ఆలోచించుకోవాల్సింది అవని. ఇక పైన ఆ దేవుడి పైన భారం వేయటం తప్ప చేసేది ఏమీ లేదు అని చెప్పి స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవునమ్మా, మరొక్కసారి ఆలోచించు అని పల్లెటూరి ప్రజలు అడుగుతూ ఉంటే, మీ బిడ్డలకు ప్రాణాపాయం ఉందని తెలిసినా కూడా మీరు మీ బిడ్డల్ని ప్రమాదంలోకి నెట్టేస్తారా? నెట్టేయరు కదా. మరి నా కూతురు కూడా అలానే కదా. నా కూతురు ప్రమాదంలోకి వెళ్తుందని తెలిసి నేను ఎలా పంపించగలను? నేను నా కూతుర్ని పంపించలేవను. మీరంతా నన్ను క్షమించండి అని అవని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవని చెప్పింది కరెక్టే. తన కూతురు ఎన్నో సంవత్సరాల తరువాత తన దగ్గరకు చేరింది. అవనిని ఇబ్బంది పెట్టకండి అని ప్రసాదరావు పల్లెటూరి వాళ్లకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని తన రూమ్లోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అక్షయ అవనిని చూస్తుంది. పల్లెటూరి సమస్యకు అమ్మకు ఎలా పరిష్కారం చూపించాలో అర్థం కావట్లేదు. సమస్యను తరిమి కొట్టాలంటే నేను కోటలోకి వెళ్ళాలని స్వామీజీ చెప్పారు. అమ్మేమో నేను కోటలోకి వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదు. నేను కోటలోకి వెళ్తే ముక్కు పుడకను దక్కించుకోగలను, అలాగే నానమ్మ కోటలో ఉందో లేదో కూడా తెలుసుకోగలను. కానీ అమ్మను ఎలా ఒప్పించాలి అని అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి, అమ్మా అన్నపూర్ణాదేవి, మా సమస్యకు నువ్వే పరిష్కారం చూపించాలి. నీ ముక్కు పుడకను కోటలో నుంచి తీసుకురాగలిగేది నేనేనని స్వామీజీ చెప్పారు. ముక్కు పుడకను ఎలా దక్కించుకోవాలి, ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు అని చెప్పి అక్షయ అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా మాయ చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. అక్షయ, ముక్కు పుడకను దక్కించుకోవాలని నువ్వు ఎంతగానో ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది. ముక్కు పుడక కోటలో ఉంది కాబట్టి నువ్వు కోట దగ్గరకు వెళ్తే ఖచ్చితంగా నీకు ముక్కు పుడక దొరుకుతుంది. ఈ ఊరికి పట్టిన సమస్య వదిలిపోతుంది. నువ్వే ఆలోచించుకో. మీ అమ్మ అయితే నిన్ను కోటలోకి పంపించదు. ఊరి సమస్య పోవాలన్నా, మీ నానమ్మ ప్రాణాపాయం నుంచి బయటపడి క్షేమంగా బయటికి రావాలన్నా నువ్వు కోటలోకి వెళ్ళాలి అని చెప్పి మాయ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాయ నాకు అనుకూలంగా చెప్తుందా, లేదంటే నన్ను కోటలోకి పంపించి నా ప్రాణం తీయాలని చెప్తుందా అని అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోకూడదు. నాకు స్వామీజీ చెప్పిన మాటలు మాత్రమే గుర్తుకు వస్తున్నాయి. అమ్మకు తెలిస్తే నన్ను కోటలోకి వెళ్ళనివ్వదు. అమ్మకు తెలియకుండా నేను కోటలోకి వెళ్తాను, నానమ్మను ముక్కు పుడకను కాపాడుతాను అని చెప్పి అక్షయ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే కోట దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, నీ ముక్కు పుడకను కాపాడటం కోసమే నేను కోటలోకి వెళ్తున్నాను. ముక్కు పుడక నాకు కనిపించేలా చేయి తల్లి. నీ ముక్కు పుడకను తీసుకొచ్చి నీ దగ్గరకు చేరుస్తాను అని అక్షయ అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ భయంగా కోటలో అడుగు పెడుతూ ఉంటుంది. వసీకర క్షుద్ర పూజలు చేస్తూ, రా అక్షయ, రేపే అమావాస్య, నిన్ను బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ కోటలో అడుగు పెడుతుంది. ఇదేంటి, అమ్మ నాన్నలు కోటలోకి వెళ్తుంటే ఏదో మంటలు వస్తున్నాయని చెప్పారు, నేను కోటలోకి వెళ్తుంటే ఎలాంటి మంటలు రాలేదు అని చెప్పి అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మవారి హంసతో పుట్టిన వాళ్ళకు కోటలోకి ప్రవేశం ఉంటుందని స్వామీజీ చెప్పారు. అందుకే నేను కోటలోకి రాగలిగానా అని చెప్పి అక్షయ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కోటలో ఉన్న వసీకర ఒక్కసారిగా లేచి నుంచొని, రా అక్షయ, నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు అక్షయ వసీకరను చూసి, వసీకర, కోటలో ఉంది నువ్వా? మా అమ్మ అనుమానించినట్టుగా కోటలో ఉంది దుష్టశక్తి కాదు, నువ్వేనని నాకు తెలిసిపోయింది. ఊరి వాళ్ళందరికీ చెప్పేస్తాను అని చెప్పి అక్షయ్ అంటుంది.
కోటలోకి రావటం వరకే నీ వంతు అక్షయ, కోటలో నుంచి బయటికి నువ్వు వెళ్ళలేవు అని చెప్పి వసీకర అంటూ ఉంటుంది. ఇక మీదట నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, రా వచ్చి ఈ పూజ ముందు కూర్చో అని చెప్పి వసీకర అక్షయ్కు చెప్తుంది. నేను కూర్చోను అని అక్షయ్ అంటుంది. కాపలిక అక్షయ నా వశం అవ్వాలి, నేను చెప్పింది వినాలి అని చెప్పి వసీకర తన అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. ఇక దాంతో ఒక శక్తి అక్షయ్లోకి వెళ్తుంది. రాక్షయ రా వచ్చి కూర్చో అని వసీకర చెప్పడంతో అక్షయ వెళ్ళి వసీకర ముందు కూర్చుంటుంది. ఇక వసీకర పూజలు చేస్తూ ఉంటుంది. కాపాలిక రేపే అమావాస్య, ఈ అమావాస్యకు అక్షయను బలిచ్చి నా మాంత్రికుడు రూపాన్ని నేను పొందుతాను అని చెప్పి వసీకర పూజలు చేస్తూ ఉంటుంది. అక్షయ ముక్కు పుడక ఈ చుట్టుపక్కలే పడింది, అది ఎక్కడ ఉందో వెతికి పట్టుకో, దాన్ని నీ ముక్కుకు పెట్టుకో అని చెప్పి వసీకర చెప్తుంది. ఇక దాంతో అక్షయ ముక్కు పుడక కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అక్షయకు ఒక్కసారిగా ముక్కు పుడక కనిపిస్తుంది. ముక్కు పుడక దొరకగానే అక్షయ ముక్కు పుడకను తన చేతిలోకి తీసుకుంటుంది. అక్షయ ఆ ముక్కు పుడకను నీ ముక్కుకి ధరించు అని వసీకర చెప్పడంతో అక్షయ్ చేతిలోకి వచ్చిన ముక్కు పుడక అక్షయ్కు అమ్మవారి శక్తినిస్తుంది. ముక్కు పుడక నేను ధరిస్తే నీకేంటి ఉపయోగం అని అక్షయ్ అంటుంది. నువ్వు నా వసీకరణలో ఉన్నావు, నేను చెప్పింది నువ్వు వినాలి అని వసీకర అంటూ ఉంటుంది. నీ వసీకర నుంచి నేను బయటికి వచ్చేశాను, నన్ను అమ్మవారు బయటికి వచ్చేలా చేసింది అని చెప్పి అక్షయ్ అంటుంది. ఈ ముక్కు పుడకను పట్టుకున్న అక్షయ నా వశం నుంచి బయటికి వచ్చేసిందా అని వసీకర మనసులో అనుకుంటుంది. ఏయ్ అక్షయ, ఈ కోట నుంచి నిన్ను ఎవరు తప్పించలేవరు, నువ్వు ఆ ముక్కు పుడక ధరించి ఇక్కడ కూర్చో అని వసీకర అంటుంది. నేను కూర్చోను అని అక్షయ్ అంటుంది. నిన్ను చంపేస్తాను అని చెప్పి వసీకర అక్షయ గొంతు పట్టుకోబోతూ ఉండగా అప్పుడే అమ్మవారు ప్రత్యక్షమై వసీకరను కోపంగా చూస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు అని వసీకర అడుగుతూ ఉంటుంది. నేను అన్నపూర్ణాదేవిని, నా కారణ జన్మురాలైన అక్షయ్ను కాపాడటానికి వచ్చాను. నా ఊరిలో తిష్ట వేసుకొని కూర్చొని నా భక్తురాలైన నా అమ్మవారి హంసతో పుట్టిన వేదవతిని, కారణ జన్మురాలైన అక్షయ్ను నువ్వు బాధ పెడుతుంటే నేను చూస్తూ ఉంటానా వసీకర? నీకు అంతం మొదలైంది, నీ పతనం మొదలైంది, నీ పతనం నా చేతుల్లోనే ఉంది. నా భక్తుల్ని బాధ పెట్టిన ఎవరిని కూడా వదిలిపెట్టను అని అమ్మవారు తన చేతి నుంచి ఒక శక్తిని వసీకర మీదకు వదిలేస్తుంది. దాంతో వసీకర షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.